దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చదవబడిన వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనాలు మనం చాలా సందర్భాలలో చదివినటువంటివే. మరి దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో సూటిగా అనేక సందర్భాలలో అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ సమయంలో ఇక్కడ వాక్యంలో మనం చదివినటువంటి ఈ యొక్క వచనాన్ని కనుక మనం గమనిస్తే, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుడు ఒక అధికారాన్ని ఇస్తున్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక అధికారాన్ని ఇస్తున్నాడు. ఏ అధికారం అది? ఏ అధికారం అంట? ఓ 10 మంది మీద అధికారా, లేకపోతే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా అధికారా, లేకపోతే టీచర్ నుంచి హెడ్ మాస్టర్గా అధికారా, లేకపోతే ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓగా, ఇలాంటి అధికారాలా? ఎలాంటి అధికారం ఆయన మనకి ఇస్తున్నాడంట? ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. రైట్. ఈ యొక్క మాట ఒక్కసారి మనము గమనిస్తే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన పిల్లలుగా అధికారము రావటం ఏంటి? ఇప్పుడు పిల్లలుగా అధికారం అంటే ఏంటి అర్థం? ఫర్ ఎగ్జాంపుల్, మనకు పుట్టిన పిల్లల్ని వాళ్ళు మన పిల్లలు అని వాళ్ళకి ఏమైనా స్పెషల్గా అధికారాలు ఏమైనా తీసుకురావాలా? అవసరంలా. కొంతమందికి కొన్ని పరిస్థితులను బట్టి పిల్లలు పుట్టరు. అప్పుడు వారు ఏం చేస్తారు? ఎవరినైనా దత్తత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దత్తత తీసుకునే ప్రక్రియ ఆ పిల్లలకి ఏం చేస్తుంది? పిల్లలు అనే ఒక అధికారాన్ని తెలియజేస్తుంది. లేదా తదనంతరం ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన, అంటే తండ్రికి సంబంధించినటువంటి ప్రతిదానికి వారసుడు అనే ఆ యొక్క దత్తత పత్రం ఏం చేస్తుంది? అధికారాన్ని తెలియజేస్తుంది కదా. మరి ఇక్కడ దేవుని పిల్లలు అవడానికి దేవుడు ఏం చేస్తాడంట? అధికారము ఇచ్చిండు. ఇప్పుడు ఎవరికి వస్తుంది ఈ అవకాశం? ఎవరికి వస్తుంది ఈ అధికారం అంటే వాక్యంలో మనకు కనబడుతుంది. ఒకటి, ఎంతమంది అయితే ఆయనను అంగీకరించారో. ఫస్ట్ ఏం చేయాలంట? ఆయనను అంగీకరించాలి. తర్వాత ఇంకేం చేయాలి? తన నామమందు విశ్వాసము. ఇప్పుడు విశ్వాసం ఉంచడం అంటే ఏ విషయంలో విశ్వాసం ఉంచాలి? ఏమని విశ్వాసం ఉంచాలి? ఆలోచన చేయండి ఒకసారి. అసలు దేవుని గురించి కొన్ని మాటలు ఇదే అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాయో, ఏం చెప్తున్నాయో ఒకసారి
మనకు తెలిసిన విషయాలే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వచనంలో చూస్తే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనందరికీ తెలిసినటువంటి మాటలే, చాలాసార్లు మనము చదువునుంటాం, వినుంటాం. ఓకే, అయితే ఇక్కడ ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండెను. రెండవ వచనం చదవండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు ఈ రెండవ వచనం వచ్చేసరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్పు కనబడుతోంది. చూడండి, ఒకటో వచనంలోనేమో ఒకలాగా కనబడుతోంది, రెండవ వచనంకి వచ్చేసరికి చాలా అంటే చాలా వ్యత్యాసం కనబడుతుంది. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, చూడండి, మొదటి వచనంలోనేమో వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్నట్లుగా చెప్పినటువంటి ఆ వచనం రెండవ వచనంకి వచ్చేసరికి ఆయన అని సంబోధించింది. రెండవ వచనంకి వచ్చేసరికి ఏం చేసింది? ఆయన అని సంబోధించింది. అంటే దాని అర్థం ఏంటి? ఆయన అంటే ఎవరిక్కడ, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతున్నటువంటి మాట. ఆయన అనగా యేసు ప్రభు వారి గురించి తెలియచేస్తున్నటువంటి మాట. సో యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన అనగా ఇక్కడ ఆయన అంటే ఎవరు? యేసయ్య గురించి మాట్లాడుతున్నటువంటి మాట, అంతే తప్ప మీరెవరో మా ఆయన అని చెప్పేసి మీ భర్తల గురించి మాట్లాడినట్టుగా ఆయన గురించి అనుకుంటున్నారేమో. ఎవరి గురించి? ఇక్కడ యేసయ్యను గురించినటువంటి మాట, ఆయనను గురించి, యేసయ్యను గురించి చెప్పబడుతున్నటువంటి మాట. ఆయన లేకుండా ఏం చేయలేదు, ఏది కూడా కలగలేదు. సో యేసయ్య ఆది నుంచి ఉన్నవాడు, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగయుండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. సమస్య అంతా ఎక్కడుంది అంటే ఇక్కడే కనబడుతుంది. సమస్య అంతా ఎక్కడంటే ఇక్కడే. ఏంటి ఆ సమస్య? ఆయనలో అంటే యేసయ్యలో జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది, ఆ వెలుగు చీకటిలో ఏమవుతుంది? ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు మన మందిరంలో ఇంత లైట్ ఉంది, ఇంత లైటింగ్ ఉంది, ఇంత లైటింగ్లో మనకి ఒకవేళ దీపం ఎవరైనా వెలిగించారనుకోండి, కనిపెట్టగలుగుతాం అంత పర్టికులర్గా? అది మనకు అంతగా వెలుగును ఇవ్వదు. ఒకవేళ ఏ దీపం అయితే ఇంత లైటింగ్లో వెలిగవటం లేదో, అదే దీపం ఒకవేళ అంత చీకటిగా ఉన్నప్పుడు వెలిగిస్తే, కరెంటు పోయినప్పుడు వెలిగిస్తే, ఆ చిన్న దీపం ఏం చేస్తుంది? మందిరమంతా కూడా వెలుగును ఇస్తుంది. ఇప్పుడు ఈ లైటింగ్లో దీపాన్ని మనము పట్టించుకోకపోవటం, లేకపోతే దానిని కనిపెట్టలేకపోవటం జరిగిన ఆశ్చర్యం లేదు. కానీ చీకటిలో కూడా ఆ దీపాన్ని మనము చూడకపోతే, చీకటిలో కూడా ఆ యొక్క వెలుగును మనం గ్రహింపకపోతే, ఆలోచన చేయండి, మనల్ని ఏమనాలి? ఒక మాటలో చెప్పాలంటే గుడ్డోలు అనాలి. ఒక మాటలు ఏమనాలి? మనల్ని గుడ్డోలు అనాలి. ఎందుకంటే గుడ్డోలకే కదా కనబడింది. మరి మనకి వెలుతురు కనబడితే ఏం చేయాలి? మనం దానిని గ్రహించాలి. కానీ ఈ లోకం ఏం చేస్తుందంట?
గ్రహింపకుండెను. లోకం ఏం చేస్తుంది? ఆ వెలుగును గ్రహింపకుండెను. సో ఈ రాత్రికాల సమయంలో మనం వింటున్నటువంటి వాక్యంలో నుంచి కొన్ని విషయాలను నేను మీకు పంచాలని, తెలియచేయాలని, వివరించాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే, దేవుడు మనకు ఆయన పిల్లలము అయ్యేటువంటి అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? మనకు ఆయన పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అయితే మరి ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం మరి ఆయన పిల్లలుగా ఉంటున్నామా? ఆయన పిల్లలుగా ఉంటున్నామా? ఈ రాత్రి 3 రకాలు అనాలా ఏమన్నా అర్థం కావట్లా. 3 types ఆఫ్ చిల్డ్రన్ అంటే 3 రకాల పిల్లలు. 3 levels ఆఫ్ చిల్డ్రన్ అంటే స్థాయి. ఓకే, రైట్, ఇది బాగుంది. ఆయన పిల్లలలో ఉండేటువంటి 3 రకాలైనటువంటి స్థాయిల గురించి ఈ రాత్రి మీకు కొన్ని విషయాలను మరి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఒకటి, నేను ఈ అధ్యాయం కొద్దిగా స్టడీ చేసినప్పుడు కారణం ఏంటంటే, మరి నేను ఆఫ్రికా దేశం వెళ్ళాను కదా. వెళ్ళినప్పుడు ఒక ఆయన ఈ యోహాను సువార్త 1వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చినప్పుడు నాకు ఎందుకో ఒక వాక్యం తట్టి దానిని నేను కొద్దిగా స్టడీ చేయడం ప్రారంభించినప్పుడు కొన్ని విషయాలను నేను మరి నోట్ చేసుకున్నాను. ఆ విషయాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయాలు అంటే, మరి 3 లెవెల్స్, 3 స్థాయిలు. ముగ్గురికి 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లు కూడా యాక్చువల్గా అవి గ్రీక్ భాషలో చెప్పబడినటువంటి పేర్లు. అవి నేను ఆ పేర్లు చెప్తాను. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దాని యొక్క అర్థాన్ని మీరు గూగుల్లో టైప్ చేస్తే దాని అర్థం కూడా మీకు చూపిస్తుంది అన్నమాట. ఒకటి టెక్నాన్స్ అంటారు. ఒకటి ఏంటది? టెక్నాన్ అంటారు. TEKNON, టెక్నాన్. ఇది ఒక రకమైనటువంటి లెవెల్. టెక్నాన్ అనేది ఒక రకమైనటువంటి లెవెల్. దీని అర్థం ఏంటి అంటే చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అంతే. దీని అర్థం ఏంటి చెప్పండి? చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అంటే కుమారుల, కుమార్తెల అవి కాదు. అందులో దానికి సంబంధించినటువంటి అవకాశం లేదు. ఎవరైనా కానీ దేవుని పిల్లలు, అంతే. దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలు. ఇప్పుడు మనమందరం ఎవరు? దేవుని పిల్లలం. మనందరం ఎవరో చెప్పండి ఒకసారి. దేవుని పిల్లలం, అందులో డౌట్ లేదు. అయితే దేవుని పిల్లలను కాకుండా ఒకవేళ ఇంకొకటే అని చెప్పాల్సి వస్తే ఎవరి పిల్లలని చెప్పాలి? సాతాను పిల్లలు అని చెప్పాలి. ఒకవేళ దేవుని పిల్లలు కాకపోతే ఏమై ఉండాలి? సాతాను పిల్లలై ఉండాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు, ఎవరు సాతాను పిల్లలు? దేవుని పిల్లలు ఎవరు, సాతాను పిల్లలు ఎవరు? దేవునికి పుడితే దేవుని పిల్లలు, సాతానుకు పుడితే సాతాను పిల్లలు అని అనుకుంటున్నారేమో. అబ్బే, దానికి అసలు ఛాన్సే లేదు. నేను చెప్తాను ఎవరు దేవుని పిల్లలు, ఎవరు సాతాను పిల్లలు అనేది. నేను వాక్యంలో ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను, అది మీరు చదువుతారు. కానీ దానిని బట్టి మనము దేవుని బిడలుగా ఉంటున్నామా, సాతాను బిడలుగా ఉంటున్నామా అనేది ఒకసారి మనము ఆలోచన చెయ్యవచ్చు అన్నమాట. ఒకటి, ఈ యొక్క వచనాలలో నుంచి ముందుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదివితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఆయనతో
ఏకాత్మయై ఉన్నాడు. చూడండి ఏమంట ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మయై ఉన్నాడు. దేవుని బిడ్డలు అంటే ఎవరంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి అంటే ఈ వచనంలో ఏం కనబడుతుంది, ఏం చదువుతున్నాం అంటే ఆయనతో ఏకాత్మ కలిగిన వారుగా ఉండాలి. ఆయన బిడ్డలు, దేవుని బిడ్డలు అంటే ఎలా ఉండాలంట? ఆయనతో ఏకాత్మ కలిగిన వారుగా ఉండాలి. చూడండి ఒకసారి, మనము దేవునితో ఏకాత్మ కలిగిన వారముగా ఉన్నామా లేదా? ఆయనతో ఏకాత్మ కలిగిన వారముగా జీవించగలుగుతున్నామా లేదా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. కారణం ఏంటంటే దేవుని బిడ్డలము అని చెప్పుకుంటే మనం ఎలా ఉండాలన్నమాట? ఆయనతో ఏకాత్మ కలిగిన వారముగా జీవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ కొన్ని విషయాలు కనుక మనం చదివితే చూడండి, 9వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదివినటువంటి ఈ మాట, దేవుని బిడ్డలము అని మనం చెప్పుకుంటే, మనము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటే వాక్యం ఏమంటుంది? ఆయన మూలముగా పుట్టిన ప్రతివానిలో ఎవరి బీజం ఉంటుంది? దేవుని బీజం. ఇప్పుడు కొన్నిసార్లు మన పిల్లలు ఏదైనా ఒక మంచి విజయం సాధించారనుకోండి, తల్లిదండ్రులు ఇలా చెప్పుకుంటారు, నా బిడ్డ, నా కొడుకు, నా కూతురు, ఇంకా అవసరమైతే నా రక్తం అని చెప్పుకోరా? అవునా? ఏ అంటే నా రక్తం. ఓకే, మరి ఇప్పుడు వాక్యం ఏముంటుంది? దేవుని బిడ్డలైతే వారిలో ఏముండాలంట? ఆయన బేసం ఉండాలంట. దేవుని బిడ్డల్లో ఏముండాలి? ఆయన బేసం ఉండాలి. ఆయన బేసం ఉన్నవారు ఏం చేస్తారు? పాపము చేయరు. అంత మాత్రమే కాదు, పాపము చేయజాలడు. పాపము చేయడం కాదు, పాపము చెయ్యాలనేటువంటి ఆలోచనే వారికి రాదు. తప్పు చేయడు, తప్పు చేయాలనేటువంటి ఆలోచన వారికి రాదు. ఎవరికి? దేవుని బిడ్డలకు. ఎవరికి చెప్పండి? దేవుని బిడ్డలకు. ఇప్పుడు నేను దేవుని బిడ్డను అని మనం చెప్పుకుంటూ పాపము చేశామనుకోండి, నువ్వు దేవుని బిడ్డ వెలగవుతావు. అర్థమవుతుందా? మనము దేవుని బిడ్డలము అని చెప్పుకుని పాపము చేసేటువంటి ఆలోచన ఉంటే దేవుని బిడ్డ ఎలాగవుతాం? అవ్వం. ఎందుకని? మనలో ఏమి లేదు, ఆయన బీజము లేదు. ఆయన బీజం ఉంటే పాపము చేయడు, పాపము చేయజాలడు. తప్పు చేయడు, తప్పు చేయజాలడు. హత్య చేయడు, హత్య చేయజాలడు. మోసం చేయడు, మోసం చేయజాలడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన బీజము మనలో ఉన్నప్పుడు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా, దేవుని బిడ్డలు అని ఎవరిని అనాలి, అపవాది బిడ్డలు అని ఎవరిని అనాలి? ఇక్కడ మీకు ఒక ఆన్సర్ వచ్చింది. ఏంటి ఆ ఆన్సర్ అంటే, ఆయన బీజము లేకపోతే వాళ్ళు ఎవరన్నమాట? అపవాది బిడ్డలు. ఆయన బీజం లేకపోతే సాతాను బిడ్డలు. ఆయన బీజం మనలో లేకపోతే దేవుని బిడ్డలము కాము. గమనించండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బాప్తిజం పొందారా లేదా?
లేకపోతే బలరాధనలో పాల్గొంటున్నారా లేదా, మారు మనసు పొందుతున్నారా లేదా, మందిరానికి వస్తున్నారా లేదా, ఇవన్నీ కాదు. దేవుని బిడ్డలు అయితే పాపము చేయరు, పాపము చేయజాలడు. కింద వచ్చిన చదవండి ఒకసారి. దేనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో చూడండి ఒకసారి. ఇక్కడ మనకి 10వ వచనంలో కనబడుతుంది కదా, దేనిని బట్టి ఎవరైతే పాపము చేయకుండా ఉన్నారో, పాపము చేయరాదు అనేటువంటి ఆలోచన చూడండి. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటబడును. అంటే క్లారిఫై అవుతుందన్నమాట, స్పష్టమవుతుందన్నమాట. వాక్యం చెప్తా ఉంది, నీతిని జరిగించని ప్రతివాడును. ఎవరో? నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎవరంట? నీతిని జరిగించకపోయినా, నీ సహోదరుని ప్రేమింపకపోయినా వాళ్ళు ఎవరు కాదు? దేవుని సంబంధులు కారు. అంటే ఎవరు? అపవాది సంబంధులు. వీళ్ళందరూ ఎవరన్నమాట? అపవాది సంబంధులు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో టెక్నాన్ అనేటువంటి మాటకు అర్థం దేవుని బిడ్డలు. ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ఏం చేయరు? పాపము చేయడు, పాపము చేయజాలడు. అది అపవాది బిడ్డలైతే పాపం చేస్తూ ఉంటారు, పాపము చేయాలి అనే ఆలోచన కలిగి ఉంటారు, నీతిని జరిగించరు, సహోదరుని ఏం చేయరు? ప్రేమించరు. ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఎవరన్నమాట? అపవాది సంతానం. ఈ రాత్రికాల సమయంలో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకొని, దేవుని సంతానముగా, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నామా, అపవాది బిడ్డలుగా ఉంటున్నామా అనేది ఒకసారి చిన్న పరిశీలన మనము చేసుకుందాం. ఈ ఒకటి టెక్నాన్ అని చెప్పాను. దీనికి ఆడ మగ అనేటువంటి తారతమ్యము లేదు. ఎవరైనా దేవుని బిడ్డలు అని ఈ యొక్క మాటకు అర్థం. అయితే ఇప్పుడు 3 స్థాయిలు అని అనుకున్నాం కదా, 3 స్థాయిలు అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ మొదటి స్థాయి అనేది జనరల్గానే అందరికీ వచ్చేది, అందరికీ వర్తించేది, అందరూ కలిగి ఉండేది. ఈ స్థాయి అనేది ప్రతి ఒక్కరూ కలిగి ఉండేది, ప్రతి ఒక్కరూ ఈ స్థాయిలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళే. అయితే ఇది కాకుండా ఇంకొక 2 స్థాయిలు ఉన్నాయి. ఇది కాకుండా మరొక 2 స్థాయిలు ఉన్నాయి. ఏంటి అది అంటే, రెండవది నెఫియోస్ అంటారు. NEPIOS నెఫియోస్. ఇది కూడా గ్రీకు పదమే. ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, నేను దీన్ని కూడా గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు వచ్చినటువంటి అర్థం ఏంటో తెలుసా? ఇన్ఫాంట్ ఆర్ చైల్డ్ అన్నారు. ఏమంట? ఇన్ఫాంట్ ఆర్ చైల్డ్ అంటే దీని అర్థం ఏంటి? పిల్లలు లేక పసిపిల్లలు అని అర్థం అంట. ఏమర్థం? పిల్లలు లేక పసిపిల్లలు అని అర్థం. ఇన్ఫాంట్స్ అంటే 2 సంవత్సరాల లోపు వాళ్ళని ఇన్ఫాంట్స్ అంటారు. 2 సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ ఇన్ఫాంట్స్ అంటారు. 2 సంవత్సరం నుంచి 11వ సంవత్సరం వరకు ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు.
సో నెఫియాస్ అనేటువంటి స్థాయి ఏంటి అంటే చిన్న పిల్లల స్థాయి, పసిపిల్లల స్థాయి. ఇప్పుడు చిన్నపిల్లల స్థాయి అంటే నేను దాని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పవసరంలా. కారణం ఏంటంటే చిన్నపిల్లలకి ఒక రకంగా ఏది తప్పు ఏది ఒప్పు అనేది అప్పటికి వాళ్ళకే తెలియదు. ఇప్పుడు 2-3 పిల్లలు మందిరంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. విజయ్ కొడుకు కావచ్చు, మ్యాథ్యూ కావచ్చు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా పట్టించుకుంటున్నామా? మనం ఏమైనా పెద్దగా ఇంటికి తిరుగుతున్నారు అన్నట్టుగా మనం ఏమన్నా పట్టించుకుంటున్నామా? పట్టించుకోం. కారణం ఏంటి? పిల్లల్లే, వాళ్ళెవరో పిల్లల్లే అని విడిచిపెట్టేస్తాం వాళ్ళని. అంతగా మనము పట్టించుకోం. అలా కాకుండా మీరంటే ఎవరో పెద్దోళ్ళు, వాళ్ళు తిరుగుతున్నట్టుగా బైబిల్ పట్టుకుని మీరు ఇక్కడ చకచక వాక్యం చెప్తున్నాడు, వాక్యం వినకుండా మీరు కూడా చక్కటక అటు ఇటు ఈ కుర్చీలోంచి ఆ కుర్చీలోకి, ఆ కుర్చీలోంచి ఈ కుర్చీలోకి, లేదా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకి, లేకపోతే కుర్చీలతోటి అటు ఇటు తోసుకుంటా పెద్దోళ్ళు మీరు తిరిగారు అనుకోండి, ఎలా ఉంటుంది? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అర్థమవుతుందా? చూడండి, ఈ రెండో స్థాయి ఏంటి అంటే నెఫియాస్. ఈ నెఫియాస్ అనేటువంటి స్థాయి అర్థం ఏంటంటే పసిపిల్లల కింద లెక్క, లేకపోతే పిల్లల కింద లెక్క. వీళ్ళు పిల్లలు కానీ పసిపిల్లలుగా కానీ ఉంటున్నటువంటి పరిస్థితి. పౌలు గారు కొరింథీలో ఒక మాట ఆ సంఘానికి చెప్తూ ఇలా చెప్తున్నారు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని కానీ అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. చూడండి ఒకసారి, పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి వారికి చెప్తున్నటువంటి మాట, వారికి తెలియచేస్తున్నటువంటి విషయం ఏమని చెప్తున్నారో ఇక్కడ వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ఏమంటున్నారు? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. ఎలా మాట్లాడలేకపోయారంట? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడలేకపోతిని. ఇప్పుడు మనం చర్చిలో క్రిస్మస్లు జరుగుతున్నప్పుడు, చిల్డ్రన్ క్రిస్మస్లో మనకి కొంతమంది సేవకులు చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేసేటువంటి సేవకులు వచ్చి వాళ్ళ వాక్యం ఎలా చెప్తారు చెప్పండి ఒకసారి. కేవలం బైబిల్ రెఫరెన్స్లు చెప్పేసి చక్కగా అటు ఇటు కేకలు వేసుకుంటూ వివరించేస్తూ డైరెక్ట్గా వాక్యం చెప్పేస్తున్నారా అంటే ఏం చేస్తారు వాళ్ళు? చిన్న చిన్న యాక్షన్ సాంగులు, పప్పెట్ షోలు, మ్యాజిక్లు ఇవన్నీ చేస్తూ ఏం చేస్తున్నారు? అర్థమయ్యేటట్లుగా. ఎవరికి అర్థమయ్యేటట్టు? మనకు కాదు, ఎవరికి అర్థమయ్యేటట్టు? పిల్లలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అలాగా మీరు అనుకోవచ్చు, అరే ఈయన ఏదో బలి చేశాడు, మ్యాజిక్, ఈయన పప్పెట్ షో బలి చేశాడు, మా పాస్టర్ రెడ్డి ఎప్పుడు మాకు అలా చెప్తారేదో అనుకుంటున్నారేమో. మీరు పిల్లలైతే అలాగే చెప్పాల్సి వచ్చేది, మీరు పసిపిల్లలైతే అలాగే చెప్పాల్సి వచ్చేది. సో పిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడితే
పెద్దవారికి అర్థమవుతుంది, పిల్లలకైతే అర్థం కాదు. పెద్దలతో మాట్లాడినట్టుగా మాట్లాడితే పిల్లలతో కదా. అందుకనే ఈయనేమంటున్నాడు, కొరింథీలో ఉన్న సంఘంతో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు ఇంకా కూడా వీరు ఎలా కనబడుతున్నారంట, పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే క్రీస్తులో వీరు క్రీస్తు బిడ్డలే కాదంటలా, దేవుని బిడ్డలే కాదంటలా, కానీ ఎలా ఉన్నారంట, పసిబిడ్డల్లాగా ఉన్నారంట. ఎలా ఉన్నారు, పసిబిడ్డల్లాగా ఉన్నారు. అర్థం చేసుకోండి. నేను దేవుని బిడ్డనే అంటే కాదు, మనం చిన్న పిల్లల నుంచి ఏమవుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి, పెరుగుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి. అదే చిన్నపిల్లలైతే ఇక్కడ 3వ వచనంలో చదివితే, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా. చూడండి ఒకసారి, ఇక్కడ కొన్ని టాపిక్స్ కనబడుతున్నాయి, కొన్ని లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. దేవుని సంబంధులు కారు అంటానికి ఏంటి కొన్ని ఆధారాలు అంటే, ఒకటి అసూయతో ఉంటున్నారంట కొంతమంది, కలహాలతో ఉంటున్నారంట కొంతమంది. ఇంకొక మాట చెప్పాలంటే మనుష్య రీతిగా నడుచుకుంటున్నారంట. ఎలా నడుచుకుంటున్నారు, మనుష్య రీతిగా నడుచుకుంటున్నారు. ఏమంటే నేను మనిషిని మనిషిగా కాకుండా కుక్కలా నడుచుకోమంటారా అనుకుంటున్నారా? స్టార్టింగ్లో మీరు ఒక వచనాన్ని చదివారు, మన దేవునిలో ఎలా ఉండాలి, ఏక ఆత్మయై ఉండాలి. దేవునితో ఏకాత్మయై ఉండాలి. అలా దేవునితో ఏకాత్మయై ఉండకుండా, దేవునిలో నడవకుండా, దేవునిలో జీవించకుండా, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నటువంటి మనం, ఆయన మందిరానికి వస్తున్నటువంటి మనం, ఆయన యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తున్నటువంటి మనం, లేకపోతే ప్రార్థనలు చేసుకున్నటువంటి మనం, వాక్యాన్ని చదువుతున్నటువంటి మనం, ఇంకను ఒకవేళ అసూయలతో కానీ కలహములతో కానీ మనుష్య రీతిగా నడుచుకుంటున్నటువంటి వారముగా కానీ ఉంటే దానిని ఏమంటున్నారంటే, స్టిల్ నువ్వు ఇంకా పసిపిల్లోడివే. నువ్వెవరు అంట, పసిపిల్లలే. చిన్నపిల్లలు వాళ్ళ యొక్క హావభావాలు మనకి చాలా బాగా అర్థమవుతాయి. వాళ్ళ మాట్లాడుకునే తీరు బాగా అర్థమవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పిల్లలు కదా అలాగే మాట్లాడతారులే అని మనం సరదాగా తీసుకుంటాం. మా నైసో కూడా అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి, డాడీ కటిఫ్ ఏదో అంటది, కటిఫ్ అంటది. దాని అర్థం ఏంటి, నీ జట్టు పీష్ అంటది. ఏమంట, నీ జట్టు పీష్ అంటే దాని అర్థం ఏంటి, నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడుకో, నా దగ్గర రాకు అన్నట్టుగా ఎన్ని అర్థాలు వచ్చేస్తాయో. అప్పటి వరకు చక్కగా మాట్లాడుతుంది, పక్కన డొల్లుద్ది, అంతా బాగానే ఉంటుంది, మీ దగ్గర దొక్కేద్ది. ఆ కటీఫ్ అన్న దగ్గర నుంచి ఇంకా నా వైపు తిరగదు, కటీఫ్ అన్న దగ్గర నుంచి నాతో మాట్లాడదు, కటీఫ్ అన్న దగ్గర నుంచి నేను పిలిచినా పలకదు, ఒకవేళ నేను చెయ్యేసిన చెయ్యి ఇసిరిగొట్టేద్ది. ఆలోచన చేయండి ఒకసారి. చిన్నపిల్లలు అప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఆ టైంకి వాళ్ళకు వచ్చినటువంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానిని ప్రదర్శిస్తూ ఉంటారు. నచ్చినప్పుడేమో పకామ నవ్వేస్తారు, నచ్చకపోతే ఎలాగొస్తాయో తెలియదు కానీ నీళ్ళు కళ్ళు అంటే గిర్ర నీళ్ళు వచ్చేస్తే కేకలు ఏడుపులు బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. పడరు, దెబ్బ తగలదు, కానీ ఏడుపు వచ్చేద్ది, ఏడిచినందుకు నీళ్ళు కూడా వచ్చేస్తాయి. పిల్లలు అలాగే ఉంటారు. మనం పిల్లల దగ్గర గమనిస్తే ఎదుటోళ్ళు ఎవరైనా ఏదైనా తింటున్నారు అనుకోండి,
పెట్టాడా మంచోడు, పెట్టకపోతే నీ జట్టు పీస్, అక్కడే అప్పటికప్పుడే ఒక డెసిషన్ అక్కడ తయారైపోద్ది. ఎంతసేపు కాసేపే మళ్ళీ వాళ్ళు పెద్దగా దాన్ని పగబెట్టేసుకుని ఏదో చేసేయాలి అన్నంత అదేమో ఉండదు. గమనించాలి. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటంటే, దేవుని బిడలు మనం చెప్పుకున్నటువంటి మనం ఆయన బిడలుగా మనము మరి ఎలా ఉంటున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి బిడలుగా ఎదుగుతూ బలపడుతూ మరి దేవునిలో వర్ధిల్లేటువంటి ఫలించేటువంటి వారముగా ఉంటున్నామా, లేక చిన్నపిల్లల్లాగా పసిపిల్లల్లాగా అలాగే ఉండిపోతున్నామా ఆలోచన చేద్దాం. మూడవది హుయోస్ అంటారు, HUIOS. దానికి అర్థం ఏమని చెప్తుందంటే మెచ్యూర్ అని చెప్తా ఉంది. దాని అర్థం ఏంటంటే మెచ్యూర్డ్ అంటే పరిపక్వత చెందినటువంటి బిడ్డలు. ఈ స్థాయి పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఒకరితో చెప్పించుకునే పని ఉండదు వాళ్ళకి, ఒకరితో చెప్పించుకునేటువంటి పని ఉండదు, ఒకరితో మనము హెచ్చరించవలసినటువంటి పని ఉండదు. ఏం చేయాలో అదే చేస్తారు, ఎలా చేయాలో అలాగే చేస్తారు, ఎప్పుడు చేయాలో అప్పుడే చేస్తారు. ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగా ఉంటుంది, నో డౌట్. కారణం ఏంటంటే వారు పరిపక్వత చెందినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి. వీరు ఈ పరిస్థితులను బట్టి కంట్రోల్ చేయబడరు, పరిస్థితులను బట్టి వారు కంట్రోల్ చేయబడరు. వారు దేవునిని బట్టి దేవుని బిడలుగా ఆయన మీద ఆధారపడుతూ ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించేటువంటి వారుగా ఉంటారు. ఇంకొక మాటలో చెప్పాలి అంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే వారు దేవుని బిడలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారుగా అవసరమైతే ఆ యొక్క వాక్యములో ఉన్న అధికారాన్ని వారు ఉపయోగించి యేసు నామములో జ్వరమా పో, లేకపోతే తలపొట్ట పో అన్నట్లుగా వారే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి అధికారాన్ని వారు తీసుకొని ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రార్థనలను కూడా చేసుకోగలుగుతారు. ఈ రాత్రికాల సమయంలో ఈ 3 స్థాయిల్లో ఒక స్థాయి అందరికీ ఉండేదే, టెక్నాన్ అనేటువంటి స్థాయి అందరికీ ఉండేదే. అది కాకుండా మిగతా 2 స్థాయిలు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఏమన్నాను, నెఫియోస్ అన్నాను, అంటే చిన్నపిల్లలు లేక పసిపిల్లలు లాంటి మనస్తత్వం. రెండవది హుయోస్ అంటే పరిపక్వత చెందినటువంటి స్థాయి, ఎదిగినటువంటి స్థాయి, తెలిసినటువంటి స్థాయి. మనము ఎలా ఉంటున్నాం, ఏ స్థాయిలో ఉంటున్నాం? కారణం ఏంటంటే దేవుడు ఈ లోకానికి మనిషిగా మానవునిగా మన మధ్యకు వచ్చి ఆయన వెలుగును మనకి ఇస్తూ ఉంటే లోకం ఏం చేయట్లేదంట, ఆ వెలుగును గ్రహించలేకపోతూ ఉంది. ఆ గ్రహించలేనటువంటి వారు ఎవరు అంటే సాతాను బిడ్డలు. వాళ్ళెవరు? సాతాను బిడ్డలు, అపవాది బిడ్డలు. మరి నువ్వు అపవాది బిడ్డగా ఉన్నావా, దేవుని బిడ్డగా ఉన్నావా? ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటే ఆ దేవుని బిడ్డగా ఉన్నటువంటి మనము చిన్నపిల్లల స్థాయిగా ఉంటున్నామా, పరిపక్వత చెందిన ఎదిగినటువంటి స్థాయిగా ఉంటున్నామా? ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ఆత్మీయ జీవితాలను పరిశీలన చేసుకొని దేవుని బిడ్డలుగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో మనందరం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రార్థన.
మహోన్నతుడా గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి నడిపించి పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యమును ధ్యానించడానికి, దేవా నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవా నీ బిడ్డలందరినీ దేవా నీ చేతికి అప్పగించుకుంటూ ఈ రాత్రి వారి యొక్క దేవా మరి జీవితాలలో నీ యొక్క వాక్యము ద్వారా దర్శించమని, మాట్లాడమని, బలపరచమని, రేపు ధ్యానం లేచి నేను స్తుతించడానికి, ఆరాధించడానికి దేవా మేమందరం సిద్ధపడి నీ సన్నిధి రావడానికి సహాయం దయచేయమని, నీ యొక్క సన్నిధి నుంచి మా గృహాలకు వెళ్ళుచుండగా నీ మెండిన దేవునిలతో నింపమని, తృప్తిపరచమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నిన్ను సహవాసము, సహాయము, కాపుదల, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.